ఈరోజు దేవుడు చేసిన పని అయినాము. మనం ఎవరిని దేవుడు చేసిన పని అయినాము. ఆ మాట నేర్చుకుందాము. దాని ముందుగా పాట పాడుకుందాము. నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య అని పాట పాడుకుందాము. నా బాబు పడిపోయాడు.
గాక. ఈరోజు మనం ఏం నేర్చుకుంటాము? దేవుని చేసిన పని అయ్యున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉందన్నమాట. చదువుకుందాం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయకై మనం క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేశాడు. మనం పుట్టిన మనం పుట్టలేదు. మనం కూర్చున్న కుర్చీ ఏంటి, ఈ మైక్ ఏంటి, కొంతమంది మనుషులు చేశారు. కానీ దేవుడు చేసింది ఒకటి, ఎవరు? ఈ సృష్టిని చేశారు. గాలి, ఈ సృష్టి గాలిని మనం పీల్చుకుంటున్నాం. మన ఊపిరి మానవులు చేశాడు, జంతువులు చేశాడు, ఆకాశం, భూమిని సమస్తాన్ని కూడా చేసింది ఆయనే. కాబట్టి ఆయన పని ఉన్నాం. మనము దేనికోసం పని చేయాలి? దేవుడు పని చేయాలి. ఇప్పుడు మనం ఎవరైనా అది నిర్మించారనుకో, ఏదైనా సరే తయారు చేశారనుకో, అది పని చేస్తుంటే ఎంత సంతోషపడతారు, కష్టపడి చేస్తారు కదా. ఏదైనా చేసినప్పుడు, ఏదైనా వండినప్పుడు అది ఎవరైనా తింటుంటే ఎంత ఆనందపడతారు. ఏ పని చేసినా అది బాగలేకపోతే చాలా బాధపడతారు. అలాగే దేవుడు మనం చేశారు కాబట్టి మనం పని చేయకపోతే దేవుడు బాధపడతాడా లేదా? ఆయన దుఃఖ పెడితే మనకు మంచిదా? ఆయన సంతోషపెడితే మీ హృదయవాంఛను తీరుస్తాను అని చెప్పి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. ఆయనకి ఇష్టమైనది చేస్తే మీరు ఏది అడిగితే అది ఇస్తారంటున్నారు. ఆయన ఎందుకు నిర్మించాడు, ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడు, ఎందుకు అలా ప్రేమించాడు? ఆయన ఇష్టమైన మనం చేయాలని ఒక పనిముట్టిగా మనం చేశాడు. ఆయన చేతిలో ఘనమైన పాత్రగా, ఆయన చేతిలో ఒక బలమైన ఆయుధంగా చేశాడు. మనం ఏమన్నా అది పరలోకంలో ఎలా జరుగుతుందో, పరలోకంలో ఇక్కడ బంధిస్తే పరలోకంలో బంధించబడతాం. ఎక్కడ మనం బంధించినప్పుడు సమస్తము కూడా దురాకర్షకులు బంధించబడతాం. ఏది మనం దీవెనగా చేసిన ఆయన నామంలో ఆయన వాక్యం పట్టుకొని ఆ వాక్యం అనే దేవుడిని సహకారిగా మనం తీసుకెళ్తున్నప్పుడు మార్కు 16:20లో ఉంటుంది కదా, ఆయన మన సహకార్యం ఇచ్చి అద్భుత కార్యాలు, మహాకార్యాలు చేస్తారట. ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను కట్టించి సముద్రంలో పడమంటే అది పడతారు. కంపల చెట్టుని చూసి సముద్రంలో నాటుకోమని అంటే నాటుకుంది. ఎవరు తమలుగా చేయలేదు. ఆవగించేంత విశ్వాసం, ఆవగించేంత పెద్ద వృక్షం ఉంటుంది, చిన్నదే. ఆ విగ్రహం అనేది ప్రతి ఒక్క మనిషిలోనే వెయ్యాలి. అదే వాక్యం అన్నమాట. ఆ వాక్యం దేవుని మాటలు, దేవుని మాటలనే దేవుని వాక్యం అంటారు. కాబట్టి ఆ పని అనేది మనం చేయాలని దేవుడు చేసిన పని, ఆ పదాలన్నీ కలిపి పాట పాడి దేవుని స్తుతించి, దేవా నీ పని చేస్తానయ్యా అని ఇప్పుడు పాట పాడుతున్నాం. నీ పని వారిగానే ఉంటాను. మీ దేవునిగా దేవునికి ఇష్టమైంది కదా. స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసనుడే ఉంటాడు. ఆయన పొద్దులు, అగరబత్తులు ఇలాంటి ఏం అవసరం లేదు, కొబ్బరికాయలు ఏం అవసరం లేదు. మనం స్తుతిస్తే చాలు, మనం మంచి పనులు చేస్తే చాలు. దేవుడు ఇష్టపడతాడు. చాలా మంది డబ్బులు ఇష్టపడతారు, మంచి అన్ని పొడి పెడితే ఇష్టపడతారు. దేవుడు అలా కాదు. దేవుడి పిల్లలు ఎవరు కూడా నశించుకోకూడదు. దాన్ని మతమూలము భేదం లేదు. ఇది మనుషులు పెట్టుకున్నవి కాబట్టి దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. అందుకనే ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు. మానవుల రక్షణ కోసం, మన పాపాలను ప్రాయశ్చిత్తంగా ఆయన బలైపోయాడు. ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం. మనం ఇలా మాట్లాడుతున్నాం అంటే అర్హతలు ఎవరైనా దేవుడు మనల్ని ఇలాగా చేశాడంటే ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి దానికి బలిగా ఆయనే అర్పణ చేశాడు. మేకని, గొర్రెని, మరి కోడిని అర్పిస్తే పాపం పోతుంది అనుకున్నారు. కానీ దానివల్ల పోదు. ఇది నదుల్లో ఎలాగ మునిగినా సరే అది పోదు. కాబట్టి పరిశుద్ధ రక్తం ద్వారానే అపక్షమాపణ అని వేల గ్రంథాలలో భక్తులు రాశారు. దాన్ని బట్టి దేవుడు క్రీస్తు యేసునందు
రక్షింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని కలిసి పత్రికలో దేవుడి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మునుపు శరీర విషయంలో అనుజులైంది శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక పరదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేని వారు లోకమందు దేవుని లేని వారనై ఉండి క్రీస్తుకు దూరస్తులైందిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. ఇప్పుడైతే దేవుని అప్పుడు దూరస్తులుగా ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా ఆ పాప క్షమాపణ దొరికింది కాబట్టి ఆయన కృప ద్వారా రక్షించబడ్డాము కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని పని అనేది చెయ్యాలి. దేవుని పనిముట్టుగా ఉండాలి. ఆయన చేతిలో ఒక బలమైన ఒక ఘనమైన పాత్రగా ఉండాలి. ఘనము తేవాలి అంటే మహిమ తేవాలి. దేవునికి మంచి పేరు తెచ్చేటగా నా పిల్లలు ఎలా ఉన్నారు, నా పిల్లలు నా కోసం నా అనేకమైన బిడ్డలు నశించిపోతుంటే వాళ్ళ కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు, నా ప్రేమ కలిగి ఉన్నారు అని చెప్పి దేవుడు ఇష్టపడతాడు. దానికి ఏంటంటే యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనకు దేవుడు చాలా విషయాలు చూపించారు, చేశారు, అన్ని కూడా నడిపించారు. చాలా విషయాల్లో దేవుడు నడిపించారు. ఆ నడిపించినవన్నీ కూడా ఇక్కడ మొదటి యోహాను 1వ అధ్యాయంలో అందుకనే మనం ఏం మాట్లాడినా మన సాక్ష్యం వస్తుంది కానీ ఎవరో సాక్ష్యం మనం చెప్పం, మన సాక్ష్యమే చెప్పగలిగి ఉండాలి. దేవుడు పని చేసేవారు వారి జీవితంలో దేవుడు ఏం చేశారో అది ప్రత్యక్ష సాక్ష్యంగా ఉండాలి. అందుకని అపోస్తులు 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు అంట అలా సాక్ష్యం ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎవరెవరో సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఎవరో మనకెందుకు, మన జీవితంలో మనం జరిగేది మనం సూటిగా మాట్లాడితే కదా ఆలోచించంత విత్తనం అనే వాక్యాన్ని వాళ్ళ హృదయంలో మనం వేసినప్పుడు అది చికిరిస్తుంది. మనం వెళ్ళిపోయినా సరే వాళ్ళు ఆలోచిస్తారు, నిజమే కదా, వారికి మనకి ఏ సంబంధం లేదు కదా, ఇంటికి ప్రేమించిన ఆటో మీద వచ్చి నా సువార్త చేస్తున్నారు, ఎందుకు నా ఇంటికి వచ్చి నేను పెరాసస్లోతో ఉంటే నన్ను దర్శించడానికి వచ్చింది ఈ అమ్మాయి అని వాళ్ళతో ఆలోచన పడతారు. నేను చనిపోయింది కదా దేవుడు బ్రతికించడమా, నేను దేవుడు నమ్ముకుంటే అని సాక్ష్యం చెప్పింది. ఉదయం వచ్చి వాళ్ళకి ఏం చెప్పింది, వచ్చే ఆధారం వస్తాను లేవా ఎందుకు అలా చెప్పగలిగారు? ఆవగించంత ఆ విత్తనం అనేది వేయగలిగి ఉండాలి. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు నువ్వు చిన్న పని చేయలేదా? దేవుడు చేసిన పని అయి ఉన్నామని మనం పాట పాడుకోవడం కాదు, వాక్యం చెప్పడం కాదు. దేవుడు అది మెచ్చుకోడు, క్రియలు మెచ్చుకుంటాడు. అది చేయకుండా ఏంటి కబుర్లు చెప్తున్నావు ఎక్కువ అని సింట్లో పడితే ఓన్లీ కబుర్లు చెప్తారు. అవి కూడా ఇక్కడ తీసి అక్కడ పెట్టండి, ఇంట్లో వెళ్ళి బయట వెళ్ళి చర్చలో వెళ్ళి ఏ పనులు చేయలేదు. నీటిగా కూడా చాలా చెప్తారు. దానికి దేవుడు పని చేయమన్నాడు. ఇక్కడ ఆయన పని అయి ఉన్నాము కాబట్టి పని చేయాలి. చెప్పేవారుగా కాదు చేసే ఆనాడు శాస్త్రం పరిస్థితులు ఏం చేశారంటే చెప్పేవారుగా ఉన్నారంటే చేయలేదు వాళ్ళు. కాబట్టి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. జ్వరంతో వెళ్ళి సువార్త చేసి మరి నడుచుకొని వెళ్ళి సైకిల్ పోయినా సరే మరి సువార్త చేయమంటే ఎవరు వచ్చారు? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. రోజు పల్లారాలు తీసుకుంటారు, ప్రార్థన ఎందుకు, సహవాసం ఎందుకు, రొట్టె ఇచ్చుటేందు ఎడతక్క ఉన్నందుకే అమ్మ ఈరోజు మేము ఇలా బతికున్నామని మీరు సాక్ష్యం ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. మనం వేసే శరీర రకము మనం సరి చేసుకొని దిగుబడి చేసుకొని మనం పరిశుద్ధంగా లేకపోతే దేవుడు పనిముట్లుగా ఎలాగవుతామమ్మా, మేము ఇలా బ్రతుకున్నామంటే దీనివల్లే అని మీ అంతటి మీరు సాక్ష్యం చెప్పగలరు. ఎవరో సాక్ష్యం అంటే మీకు బలమా? మీ సాక్ష్యమే మీకు బలం ఇస్తుందా? మీ సాక్ష్యం మీకు బలం ఇచ్చి ఇంకొకరు చెప్పడానికి మీరు రెడీ అవుతున్నారు. దీన్నే దేవుని పనివారం, మేము దేవునికి పనివారంగా పని అయి ఉన్నాము అని. ఇప్పుడు ఎఫెసీయులు 2:10 మరియు వాటి యొక్క మనం నడుచుకోవాలని వేడి నడుచుకోవాలి. మీ సాక్ష్యం ద్వారా నడవాలి, మీరు ఒక బైబిల్గా నడవాలి. మరియు వాటి ఎందుకు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ముందుగా సిద్ధపరిచాడు మీకోసం. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాడు. ముందుగా ఎంచుకోవాలి. అందరూ చేస్తారా పని?
ఎవరైనా చెప్తే చేస్తున్నారా? మిమ్మల్ని ఎంచుకున్నాడు. అందరిని ఎంచుకున్నాడా? మనం వేసుకున్న బట్ట అంత సేపు చూసి ఎంచుకుంటాం. కూరగాయలు రుచులున్నా ఏదో లేదని ఎంచుకుంటాం. మరి దేవుడి పిల్లలను దేవుడు ఎంచుకోడా? అందరిని ఎంచుకున్నాడా? మరి 12 మందినే కదా దేవుడు ఎంచుకున్నాడు. అందరూ శిష్యులుగా ఉన్నారా? యోహాను 6:46లోని అనేక మంది దేవుడికి ఇలాగ మాటలు చెప్తుంటే ఇది కఠినమైన మాట. ఎవరు వినగలరు అన్నారు. ఏసే శరీరం రక్తం ఎవరు తింటారు? ఈ శరీరం రక్తం ఎవరు తింటారు అని నాకు అర్థం కాలేదు. అది వాక్యమైన దేవుళ్ళ బ్రతకాలి. ఆయన పనిలాగా ఆయన పని అయినాము. ఆయన సత్క్రియలు చేయడానికి ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడట. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం. అందుకు సృష్టించబడ్డాం. కానీ అందరూ మాట్లాడుతున్నారా? ఎంత బాధపడుతున్నాడు ఆయన, ఎంత దుఃఖపడుతున్నాడు ఆయన. 5,000 మందికి పైన ఎక్కువ మందికి, చాలా 5,000 మంది కానీ ఇంకా ఎక్కువ మందికి దేవుడు అక్కడ మెసేజ్ చెప్పాడు. 3 రోజులు కొండ మీద ప్రసంగంలో అందరూ తిరిగి వెళ్ళిపోయారు. కానీ అందులో శిష్యులు ఎవరైనా తయారయ్యారా? 12 మంది శిష్యులు దేవుడు రాత్రంతా ప్రార్థన చేసి శిష్యుల కోసం ప్రార్థన చేసి శిష్యుల్ని ఎంచుకున్నాడు. వాళ్ళ పేర్లు పెట్టాడు. మత్తయి 6:6 అనుకుంటాను ఉన్నది అన్నమాట. 5 గంటలు మిగిలిపోయి 12 గంటలు మిగిలింది. కానీ ఆ తినేసరిపోయి బ్యాచ్లోనే ఉన్నారే తప్ప మరి ఆ తినేసరిపోయి బ్యాచ్లో ఉన్నారు. కానీ దేవుడి పని అయినాము, దేవుడి పని చేయాలి మనము. అందుకే కదా అంటారు, మీరు నన్ను వెతుకుతుంటే కదా, మీరు నా గురించి నా వద్ద రొట్టెలు భుజించడానికి మీరు నన్ను వెతుకుతున్నారు. మీరు దేనికి వెతుకుతున్నారు అనేసి నా వద్ద దేవుడికి ఆకలి వేసినప్పుడు ఆమె దేవుడిని గుర్తొచ్చారు. వేసే గుర్తించారు. అంతవరకు కూడా ఇప్పుడు ఏం చేస్తాడా ఎలా చూసుకున్నారో దేవుడు చేసేటట్లే. ఎప్పుడైతే ఇప్పుడు అపోస్తలులు 1:8 ఉన్నట్టు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి పొందిందండి. అలా శక్తి పొందుకొని ఆ శిష్యులు అని చేశారు. అందులో మామగారు వచ్చి ఇక్కడ ఇండియాని రక్షించారు. బ్రాహ్మణుల దగ్గర పనిచేశాడు ఆయన. తెలుసా? ఆలోచించండి. అన్నారనమాట, మీరు మీరు ఆలోచించండి. శరీరానుసారమైన నియమము ఏం చేస్తారంటే పాప మరణం వల్ల నియమం నుండి దేవుడు విడిపిస్తానని రామ 8:2 ఆ నియమము ఏలుబడి చేసేదనుకో శరీరానుసారం దేవుని సంతోషపెట్టలేరు. వాళ్ళు ధర్మశాస్త్రం లోబడనేరరు అన్నది క్లియర్గా రామ 8 వచ్చాయి. 5:6 వచ్చినారు. ఆ మాంసాలు దేవుని సంతోషపెడతారు. వాళ్ళు దేవుని వాక్యానికి ధర్మశాస్త్రం లోబడతారు, దేవుని సంతోషపెడతారు అని అంత క్లియర్గా ఉంది అక్కడ. కాబట్టి మీరు కష్టపడి అన్నాడు దేవుడు. సంబంధమైన వాటి కోసమే మీరు భూసంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. బయట ఉన్న వాటినే మీరు వెతకండి అని చెప్పారు. అందుకనే అయినను పరిశుద్ధాత్మ మీద వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక మీరు యెరూషలేము లేదు యూదయ సమరయ దేశంలో అంతటా భూది గంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. కాబట్టి నాకు సాక్షులైందరు అంటే ఎవరి సాక్ష్యాన్ని బట్టి వారు దేవుని పిల్లల్ని రక్షించాలి. అందుకే దేవుడు కృప చొప్పున రక్షించాడు. ఏం అర్హత లేకపోయినా సరే గుండె నొప్పి నుండి, చెస్ట్ క్యాన్సర్ నుండి, రక్తస్రావం నుండి, మరి చనిపోయిన ఆవు నుండి, మరి రాయలసీమ నుండి ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిని దేవుడు తీసుకొచ్చారు. ఒంటి నిండా ఆరోగ్యాలే, లాలాజలం నోట్లో లేదు, కన్నీటి లేవు, కూర్చోలేడు, నిలబడలేడు, ఎముకలన్నీ ఇరిగిపోయాయి. అలాంటి మనిషిని దేవుడు తీసుకొచ్చారు. పక్క సేకటంతో అంధకాలలో నలిగిపోయి దేవుడు నాతో మాట్లాడాలని వచ్చాడు. చూడండి దేవుని సాక్ష్యం ఎంత మందికి దేవుడు పిల్లల్ని రక్షించాలి ఆయన. వాళ్ళందరూ కలిసి అందుకే దేవుని చేసే దేవుని పని కోసం వాడబడాలని ఆలోచించుకున్నా సరే ఈ శరీరం రకము తీసుకోవడానికి ఒక్కరోజు నేను ఎక్కడికి వెళ్ళాను, మందసారి వెళ్ళాను. మా అత్తగారు చనిపోతాం. ఒక్క రోజులో సామాన్యుడు మింగేశాడు ఆ మనిషి. వాళ్ళిద్దరిని ఆలోచించాడు.
గర్జించి సింహం వలె ఎవరిని మింగుదా అని తిరుగుతా ఉంటాడట. అందుకనే ప్రార్థన సహవాసం రొట్టెలు చెట్టు ఎడతెక్కుండాలి. దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోమనుంది. మొదటి యోహాను 5:17 దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోవాలి. నీ మట్టుకు నువ్వే భద్రం చేసుకోవాలి. ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తామని కాదు. అందుకనే వాక్యం అనే దేవుడిని మీరు కలిగి ఉండాలి. ఆ వాక్యం అనే దేవుడు ఏం చేస్తారు? భూమి గంధంలో సాక్షిగా ఉంటారట. ఇదిగో ఈ సాక్ష్యము దేవుని వాక్యం భూమి గంధంలో వరకు నిలుచుంటున్నారు. దేవుడు చేయడానికి సహాయం చేశారు. దాని గురించి తెలియదు. మా బాబుతో దేవుడు మాట్లాడారు. నెట్ అక్కకుండా అనేసి మాట్లాడారు 10 సంవత్సరాలు. ఇప్పుడు ఇది పెట్టి 7 సంవత్సరాలు అయింది. దేవుడు ఇచ్చారు. అది నా కొడుకు లాంటి బిడ్డ అది అప్పుడు చేశాడు. నాకు చేయడం రాదు. ఎందుకంటే దేవుడు ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు చేసుకుంటాడు. దేవుడు సహకారి అయి ఉంటాడు. వాళ్ళకి దేవుడు ఆ జ్ఞానం నుంచి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి అది మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారంట. దేవుడు ఇచ్చే శక్తి వల్లనే మనం బ్రతుకుతున్నాము. దేవుని వల్ల మాత్రమే బ్రతుకుతున్నాము. లేకపోతే మనం బ్రతకలేదు. మనం ఉండలేము. అందుకే నేను లేకపోతే నేను బ్రతకలేదయ్యా. ఎందుకు మనము నీవే నా ప్రాణం నా కోసం నీ కోసం నేను ప్రాణం ఇస్తానయ్యా ఎందుకు చెప్పగలుగుతున్నాము? ప్రేమ. అటువంటి ప్రాణం పెట్టే ప్రేమని ఆయన రక్తంలో ఉంది. ఆ ప్రేమ ఆ రక్తము రోజు తీసుకున్నందువల్ల వస్తుంది ఆ ప్రేమ. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడని ఉంది. Matthew 10:37 వచ్చిన నన్ను వెంబడించాడు, నా శిలువను ఎత్తుకొని వెంబడించాడు అని చెప్తున్నారు. ఆయన అంతం వరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడు అని ఉంది వాక్యం. కాబట్టి దేవుడి పనిలాగా మనం ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు ఈ మాటలు. అయితే ఇటువంటివన్నీ ఎలా చెప్తున్నారు ఇక్కడ? యోహాను గారు కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ జీవవాక్యములు గురించినది అది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూసిటమో ఏది నిదానించి కనుగొట్టిమో మా చేతులు దేనిని తాకి చూసేదో అది మీకు తెలియజేస్తున్నాము. యోహాను గారు అపోస్తలుడైన యోహాను గారు పద్మాసన దీపంలో ఆయన చూశారు కదా దేవుడు. ఆయన దర్శనాలు రాబోయే సంగతులన్నీ ఎలా ఉన్నాయి, ఎలా వస్తుంది, దేవుడు ఎలా వస్తారు, మనం ఎలా ఉండాలి, మరి దేవుడి మీద తిరగబడి చేసిన మొదటి ప్రేమ మొదటి క్రియలు లేకుండా నశించిపోతున్న సంఘాలకి ఆ లేఖలు ఎలా రాశాడు? దేవుడు రాయమన్నాడు. మానవ రూపంలో వచ్చాడు మొదటి రాకడలో. ఆయన మహిళంతా తెరిచిపెట్టి కానీ ఆత్మస్వరూపేనే దేవుడు. మరి మొదటి ప్రకటన 1వ అధ్యాయంలో ఆయన ఎలా ఉన్నాడు? దీప వృక్షముల మధ్య సంచరిస్తూ ఉంది. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన రూపం అగ్ని జ్వాలల్లో ఎలా ఉందో, అప్పటి నుంచి పాదాలతో ఆయన ఎలా ఉన్నాడో అవన్నీ కూడా మనం చదువుకున్నాం. అటువంటి దేవుని కోసము ఆయన ఏది నిదానించి కనుగొనో మా చేతులు దేన్ని తాకి చూసేదో అది చూసి ఆయన చచ్చిన వాళ్ళని పడిపోయాడు. చచ్చిన వాళ్ళని పడిపోయాడంటే ఆ వాక్యం మనం చదువుకున్నాం. కాబట్టి ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి వద్ద ఉంది. మీకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చు దాన్ని మీకు తెలియపరచుచున్నాము అని మనం సువార్త చేయాలి. అలా చెప్పాలి. మన సాక్ష్యం మనం ఏది చూసామో అలాగా వాళ్ళ దేవుని బిడ్డల రక్షించాలో చూడలేదు, వాళ్ళకి తెలియలేదు. ఏదైనా చక్కగా ఉన్నాము, ఏదైనా ఉంటే తిని చూడు ఎంత బాగుందో అని చెప్తారు. ఆ తిని చూస్తే చెప్పగలరు దాని గురించి. ఇంకోళ్ళు కూడా తింటే వాళ్ళు కూడా బాగా ఉంటారని, వాళ్ళు కూడా ఆశీర్వాదాలుగా ఉంటారని ఇస్తారు. స్వీట్ కానీ ఏదైనా సరే ఇస్తారు. ఎవరికైనా ఇదమ్మా నువ్వు లేకుండా బాగుంటాయి, తిని బాగుంటావు అని చెప్తారు. మరి దేవుడి మాటలు దానికన్నా అమూల్యమైనవి. అవి మనం ఆ విధంగా వాళ్ళకి చెప్పాలి. మాతో కూడా మీకు సహవాసం కలుగున్నట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మేము తెలియజేస్తున్నాము. చూచింది మనం విన్నాని చెప్పాలి. ఎవరో చెప్పడం కాదు, దేవుడు మన జీవితాల్లో చేసినవి మనం చెప్పగలుగుతారు. అప్పుడు ఇప్పుడైతే మనం దేవుని మరణాన్ని ప్రచురణ చేయడానికి
మొదటి కొరింథీ 11:26 ఉంది ఆ మాట. దీన్ని చేయుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్తున్నారు. దేవుని అనుక్షణము జ్ఞాపకం చేసుకోవాలి. అలా దాన్ని చేసినప్పుడు చెప్పగలం. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని వినేదాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమొకటైతే మేము ఈ సంగతులను రాయించున్నాము. ఎందుకు చెప్తున్నాము? అటువంటి విషయాలను చెప్పినప్పుడు మనకు సంతోషం ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక నమ్మకం పొందుతుంది. వాడికి ఒక విశ్వాసం వస్తుంది, నిరీక్షణ వస్తుంది. నిజమేనే, చూద్దాం, దేవుడు చేస్తాడు. దేవుడు కదా, ఏవో పేరు పెట్టుకోకలేదు. దేవుడు అందరికీ దేవుడు ఉన్నాడు కదా, ఏవో పేరు పెట్టుకోకర్లేదు. దేవుడు చేస్తాడు అని చెప్పండి. ఎవరిని ఏం చేయలేదు. దేవుడు మాట్లాడాడమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నేను స్వస్థపరుస్తాడు, నేను నడిపిస్తాడు అని చెప్పాలి. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించే వర్తమానం ఏదనగా దేవుడు వెలుగైనాడు, ఆయన చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయన వెలుగైనాడు, మనల్ని కూడా వెలుగుగా చేశాడు అని వాక్యం చెప్తుంది. మనతో కూడా సహవాసం కలగాలని చెప్పుకొని మనము ఆయనతో సహవాసం చేస్తాం. దేవుడు చాలా మంచి దేవుడు అని అంటారు కదా. ఆయనతో సహవాసం చెప్పుకొని ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పుకొని చీకటిలో నడిచివేడలా మనం అబద్ధం ఆడుచు సత్యము జరిగింపకుందుము. కాబట్టి చీకట్లో నుంచి బయటికి రావాలి, అప్పుడు సత్యాన్ని చేస్తారు, చెయ్యాలి కదా. మనం దేవుని బిడ్డలము, దేవుడు తెలుసు, నాకు చాలా ఇష్టం అందం కాదు. చీకటి నుంచి బయటికి రావాలి, వచ్చి ఏం చేయాలి? అలాగా ఆ చీకటిలో నడిచి మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. తెలుసు నా దేవుడు ఎంత మంచి దేవుడు అని తెలుసు అన్నప్పుడు ఆ చీకటి నుంచి బయటికి రావాలి, ఆ చీకటి బంధకాలను బయటికి రావాలి. బయటికి రాకపోతే మనము అబద్ధమాడుతున్నట్టు లెక్క. అది అబద్ధమాడుతున్నట్టు లెక్క. అబద్ధికులు దేవుని రాజ్యం వెళ్ళలు అగ్ని మండుగుండంలో ఉంటారని వాక్యం చెప్తుంది. కాబట్టి అది అబద్ధం నుండి వచ్చేస్తుంది. కాబట్టి సత్యాన్ని ఆ అబద్ధం వలన, అది అబద్ధం కదా. దేవుడు మంచి దేవుడు, దేవుడు ప్రాణం పెట్టాడు అని తెలుసు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము ఏంటి చేసే కాలాలు చెప్తున్నాను. అన్ని రుజువులు ఉన్నాయి, చరిత్ర ఉంది, వంశాలు ఉంది. మత్తయి సువార్త అంతా కూడా వంశాలు అయింది ఉంది, అన్ని రుజువులు ఉన్నాయి. అందరూ క్రిస్మస్ చేసుకుంటారు, వేసే చనిపోయిన రోజు అందరూ బాధపడతారు, అందరూ ఇష్టపడతారు. కానీ నువ్వు ఆ చీకట్లోనే ఉన్నావనుకో, దేవుడికి ఇష్టం లేని పనులు నువ్వు చేస్తున్నావు అనుకో, దేవుని పనిలాగా నువ్వు లేదు అనుకో, అబద్ధం ఆడుతున్నట్టు లెక్కేస్తుందా అని చేయకపోతుంది. అబద్ధికులు దేవుడు రచించగలరు, మరి అబద్ధం ఆడచ్చు. నువ్వు సత్యాన్ని జరిగించలేవు, సత్యాన్ని జరిగించలేదు. ఇంకా ఒక అబద్ధం ఏం చేస్తుంది? 10 అబద్ధాలు ఆడేస్తుంది. ఇంకా అబద్ధాలు జనాలు సాధారణ కదా, వాడి చేతిలోనే ఉన్నప్పుడు దేవుడి పనిలో దేవుడు పని చేస్తే నువ్వు సాధారణంగా చేతిలో ఉంటే ఏం లాభం? దేవుడు దుఃఖపడతాడు కదా. అది 1000 తరాలకు దీవెనకరంగా ఉండవలసింది 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తానని 10 ఆజ్ఞల్లో ఉంది. ఇప్పుడు అందుకనే పిల్లల మాట వింటారు, మనవాళ్ళ మాట వినరు. తల్లిదండ్రులు ఉన్న పాపం పిల్లలు ఒడిలో పోస్తాను అంటున్నాడు. ఇది మేము 32-18 ఏవో పాటలు పాడడం, ఏవో మాట్లాడడం కాదు. నీ ద్వారా ఎంతమంది దేవుని బిడ్డలను దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు, ఎంతమందిని దేవుని మార్గంలో నడిపిస్తున్నారు. వాళ్ళు ఆకాశంలో జ్యోతులే ప్రకాశిస్తారని దానియేలు భక్తుడు చెప్తున్నాడు. ఆయన మార్గము మతము కాదు, దేవుడు పెట్టింది మతము కాదు, మార్గం దేవుని దగ్గరికి. ఎందుకంటే దేవుని ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి అది మళ్ళీ దేవుని దగ్గరకే చేరాలని. అందుకనే ఆయన 6000 సంవత్సరాలు పని చేస్తాడు. ఆయన మన మొక్కలమే చేయలేదు, మనతో సహకారి చేస్తున్నాడు. మనతో కలిసి ఎవరైతే దేవుడి పిల్లలు మాట వింటున్నారో వాళ్ళతో కలిసి చేస్తున్నాడు. అమ్మ నాతో దేవుడు ఇచ్చారు, దేవుడు చేస్తాడు, నేను కాదు.
దేవుడు వచ్చాడు నాతో. మీకు జ్ఞానేంద్రియాలు ఉంటే మీకు తెలిస్తే దేవదూతలు చూశారు, యేసుని చూశారు, ఈ జమగుంలో చూశారు, ఇంగ్లంలో చూశారు, అమెరికాలో చూశారు. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలతో, ధర్మంలో చూశారు జ్ఞానేంద్రియాలతో. దెయ్యం వెళ్ళగొడుతుంటే దేవదూతలు సమూహంలో వచ్చారు. దేవుడు వచ్చి చేశారు, సహకారిగా వచ్చి క్యాన్సర్ ఉన్న బిడ్డలను రక్షించారు, నడిపించారు. చేసింది మనం కాదు, దేవుడు మనకు సహకార్యం చేస్తారని మాకు 16-20 ఉన్నదని దేవుడు చూపించారు. మనం చెప్పడమే కాదు, వాక్యం కూడా దాన్ని సరి చేసుకోవాలి, సరి చూసుకొని చెప్పాలి. వాక్యంలో ఉన్నది నేను చేస్తానా, వాక్యం లేనిది నేను చేస్తున్నాను. వాక్యంలో లేనిది చేసేది దుష్టుడు, వాక్యంలో ఉన్నది చేసేది దేవుడు. ఇదే గమనించాలి. దుష్టుడు కూడా దేవుడి రూపంలోనే ఉంటాడు. వాడు కూడా మంచిదాన్ని మీకు అన్నీ తెలుసు, అన్నీ చెప్తూ ఉంటాడు. వాడు అన్నీ చేస్తాడు, కానీ అది గమనించుకోవాలి. మనం పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఏం చేస్తాడు చెప్పాలి. పాపాలు ఒప్పుకొని వేసే శరీరాలను తీసుకోవాలి. అప్పుడు దేవుడు పవిత్రంగా చేస్తాడు. పవిత్రంగా చేసినప్పుడే దేవుని పనిముట్టిగా తయారైనట్టు లెక్క. పవిత్రంగా లేకుండా చేయడానికి అర్హత లేదు. యేసు మత్తయి 10వ అధ్యాయంలోని ప్రతి ఒక్కరిని అభిషేకించి అన్ని వరాలు ఇచ్చి పంపించారు శిష్యులు. అందరికీ అర్హత లేదు దేవుడు పని చేయడానికి. పనిముట్టిగా అందరినీ ఎంచుకున్నాడు. కానీ పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పాట్లో ఉన్న కొద్దిమంది. 4 పిల్లల కంటే ఒకడే పని చేస్తాడు. ఆ ఒకడు కూడా చాలా మంది పని చేయదు. తల్లిదండ్రులకి ఎంత మీద పడపడతారు. కొంతమంది ఇంకా భార్య కింద మీద పడపడలేదు, భర్త అసలు ఇంటిని పట్టించుకోడు. అందరినీ ఏర్పాటు చేసుకోడు. సాధారణ పిల్లలు ఇద్దరు ఒక ఇంటిలో ఇద్దరికి విరోధంగా 3 ఉంటారో ఉంది. ఎందుకంటే సమాధానం పెట్టవచ్చునా, నేను అగ్నిని పెట్టవచ్చునే అనేది వాక్యం. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎంచుకున్న వాళ్ళ దగ్గర తోడేళ్ళు, ఒక గొర్రె పిల్ల దగ్గర తోడేళ్ళు ఎలాగైతే సఫలమైపోతుందో, ఎంత బాధపడతాదో, అలాంటి ఇబ్బందుల నుండి దేవుడు తీసుకొచ్చేదే దేవుని యొక్క శరీరము, రక్తము, దేవుని యొక్క వాక్యము వాళ్ళని రక్షిస్తూ వాళ్ళ చుట్టూ అగ్నికంచి వేసుకుంటూ తను తాను భద్రం చేసుకుంటూ అలా వేసి కూడా వచ్చారు. ఎప్పుడైతే తండ్రి చిత్తం నెరవేర్చారో ఏసయ్య తన ఇంటి వారు ఏమంటున్నా సరే, మత్తయి 13:53-55 వచనాల్లో ఉంటుంది. వారి అవిశ్వాసం బట్టి అక్కడ ఏమీ చేయలేదని, వాళ్ళ ఇంట్లో ఏమి జరగలేదు. తండ్రి చిత్తం నెరవేర్చేస్తే అప్పుడు ఏసయ్య ప్రాణం పెట్టే కదా. తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే ఆయన ప్రాణం పోయిన వెంటనే ఏం చేశారు, ఆకాశం నుండి మరి వెలుగులు, భూమి ఏమో భూకంపం వచ్చింది. సమాధులు లేచారు. యెరూషలేము దేవాలయం పెద్ద ధర, చాలా పెద్ద ధర, లావుగా బరువుగా ఉన్నది, లారీలో మోస్తాయి అన్నమాట. అలాంటి పెద్ద ధర పైన కింద చిరిగిపోయింది. ఎందుకంటే దేవుని మనకి మధ్యన ఒక సంబంధం, ఒక ప్రేమ అనేది ఏర్పడింది. అంతవరకు కూడా సంవత్సరానికి ఒకసారి గొర్రెపిల్లని బలిచ్చి ఆ యాజకుడికి తప్ప ఎవరు వెళ్ళడానికి కదా. ఎక్కడ ఉన్నా సరే, ఏ ఊళ్ళో ఏ దేశంలో ఉన్నా సరే అక్కడికి వచ్చి బలి అర్పించాలి. సంవత్సరానికి ఒకసారి ఆ పాపక్షేపణ అది అలా ఉండేది. అలాంటిది వేసే ప్రాణం పెట్టి అటువంటి తెరని, అటువంటి దేవునికి మనకి మధ్య ఉన్న ఆ పాపము, శాపము, బంధకాలు ఆయన ప్రాణం వల్ల దేవుడికి ప్రాణం పెట్టి అలా విడుదలిచ్చారు. అది కనిపించడం జరిగింది. అప్పుడు తెలిసింది వేసే అన్నదమ్ములు ఆ పక్షులకి. అర్థమైందా? మీరు నోరికి చెప్పాలి. కాబట్టి మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేస్తాడు. ప్రతిదీ ఈ రోజులో జరిగినవి ఏంటి, ఆలోచన వల్ల, తలపుల ద్వారా టైం వేస్ట్ చేయడం, డబ్బులు వేస్ట్ చేయడం, ఇలాంటి అన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని వేసే శరీరం రక్తము
అపోస్తలులు 2:42 ప్రకారం ప్రార్థన సహవాసం రొట్టె విరుచుట ఎడతెగకున్నప్పుడు వారికి భయం కలుగుతుంది. అపోస్తలులు వాడబడతారని 43వ వచనంలాగా ఆ అపోస్తలులాగా స్వస్థతలు మీ ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టడం, మరి అప్పుల్లో వెళ్ళిన బలరాం ఇచ్చినప్పుడు సాతాను ఎదిరింది. అలా ముందు తమ్ముడు పేతురు కూడా జరిగింది. నోట్లోంచి నాని తెచ్చి ఇలా ఆడేస్తున్నాడు సాతాను. తెలిసిందా? సాతాను బయటకు వచ్చేస్తాడు. అంత పరిశుద్ధమైన రక్తము అదే ఆ దేవుని వాక్యం దగ్గర మీరు సత్య వాక్యాన్ని మీరు అవలంబిస్తున్నారు కాబట్టి అటువంటివి జరుగుతాయి. మనం పాపం అలా ఒప్పుకోవాలి. ఆ దుర్నీతి నుండి మనం దేవుడు పవిత్రపరిచినప్పుడు మనం పాపము చేయలేదని చెప్పుకొని నేడలా పాపం చేయలేదని చెప్పుకుంటారు అనుకుంటే నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పుకోవడం లేదు. మనం పాపము చేయలేదని చెప్పుకొని ఆయన అబద్ధికంగా చేయవారు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. వాక్యం ఎందుకు గుర్తుండట్లేదంటే దేవుని సువార్త, దేవుని ప్రణాళిక, దేవుని పనిముట్టుగా దేవుడు ఎంచుకున్నారు. ఆయన చేతిలో ఆయన పని ఉన్నామని చెప్తున్నారు కదా. ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు చేసినందుకు సృష్టింపబడిన వాళ్ళన ఆయన చేసిన పని ఉన్నాము. అది మర్చిపోతారు. అందుకే దేవుడి పని చేయడానికి ఇష్టం ఉండదు. వాక్యం వాళ్ళు ఉండదు, తండ్రి చిత్తమైన వాళ్ళు హృదయాల్లో ఉండదు. దేవుని పుట్టారు, మరి దేవుని రాజు మనం దేవునికి లెక్క అప్పచెప్పాలో ఆ వాక్యం చెప్తున్నాను. ఆ లెక్క అప్పచెప్పాలని భయం ఉండదు. కాసేపు ఏమో చక్కగా 2 మాటలు విన్నట్టు యాక్ట్ చేస్తారు, బైబిల్ చదివినట్టు యాక్ట్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను. తర్వాత ఇది సెల్ ఫోన్, టీవీలే. ఎందుకంటే దేవుడిని అసలు బైబిల్ చదువుకున్నాను కదండి, చాలా అంతే. కానీ వాక్యం ఎందుకు ఉండట్లేదు? పాపం ఒప్పుకోలేదు, శరీరం ద్వారా తీసుకుని పరిశుద్ధపరచబడడం లేదు, దేవుని వాక్యానుసారం నడవట్లేదు. అందుకని దేవుని పనిముట్టుగా ఉండలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. మీ ద్వారా దేవుని కార్యాలు చేయలేకపోతున్నాడు. అపోస్తలులు వాడబడలేకపోతున్నారు. ఎందుకంటే అవి ఎప్పుడో జరిగాయండి, ఇప్పుడు ఎలా జరుగుతాయండి? ఏ కాలంలో జరిగాయండి, ఇప్పుడు జరగలేదు అంటారు కొంతమంది. హెబ్రీయులకు రాసిన పత్రిక వాళ్ళ కోసం ఈ మాటలు వినాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనం పూర్వకాలంలో నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునందును వారసులుగా నియమించెను. ఆయన ద్వారా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైన మన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందేనో వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడకు దేవుడు కృపాసనం కూర్చుండెను. ఆనాడు ఏమేమి జరిగాయో ఈనాడు కూడా దేవుడు జరిగిస్తున్నాడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆ దినముల అంతమందు కుమారుల ద్వారా మనతో మాట్లాడేను. ఆయన ఈ అంత్య దినాల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మనతో మాట్లాడాడు. ఈ దినముల కుమారుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుగా వాడుకుంటున్నాడు, ప్రవక్తలుగా వాడుకుంటున్నాడు, ఉపదేశకులుగా వాడుకుంటున్నాడు, కాపరిగా వాడుకుంటున్నాడు. కానీ అది అలా వాడబడడానికి కారణాలు ఏంటి అని అంటే దేవుని పనిముట్టుగా ఉండడానికి ఇష్టపడితే వాక్యాన్ని కరెక్ట్గా నువ్వు అర్థం చేసుకుంటే ఈ విషయాలు అర్థమవుతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదవం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం బాగా గుర్తుపెట్టుకోవాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దాని రిఫరెన్స్ ఏంటంటే దేవుని యొక్క పని అయ్యిందామని చెప్తున్నాం కదా, దాని రిఫరెన్స్ చదువుదాం. మరియు అన్నిటి ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయను. ఎప్పుడైతే దేవుని మాటలు కరెక్ట్గా వింటారో ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై సర్వ సమృద్ధిగా మీరు ప్రతి విషయంలో ఉంటారు. ఉత్తమమైన ప్రతి కార్యము చేయలేదు, ఉత్తమమైన మంచి కార్యాలు ప్రతి కార్యం కూడా చేయడానికి దేవుడి మీద సమస్త విధములైన కృపను విస్తరిస్తాడు, విస్తరణ చేస్తాడు. అంటే అర్హతలైన వాక్యానికి లోపడుతున్నారు కదా, చేద్దామని ఇష్టపడుతున్నారు కదా, దిద్దుబాటు చేసుకుంటున్నారు కదా, అందుకని దేవుడు అలాగా కృపని ఏ కార్యం చేయాలని ప్రతి కార్యం చేయలేదు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ వచనంలో ఉంది మాట. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలగాలని దేవుని పనిముట్టుగా వాడుకుంటారు అంటున్నారు. అనేక మందిని దేవుని రాజ్యానికి తీసుకురావాలని ఒక ఆశ మీద నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలి. అది అర్హత. ఎందుకంటే చెప్పిన కూడా ఆ పాపంలోనే ఒప్పుకోవాలి. మనం చేసిన సాక్ష్యం ఏది చూసామో, ఏది నాకు చూసామో, ఎలాగో అవి చెప్పాలి. ఇవన్నీ అర్హతలు ఆయన పనిముట్టుగా ఉండడానికి. అలాగే నీతియు యథార్థమైన భక్తియు గలవారే, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. యథార్థమైన భక్తి అని అంటే మనసులో ఏం దాచుకోకుండా, మనసులో ఏమో వెళ్ళాలని లేదు, ఏదో బాధపడలేక నేను వెళ్తున్నానే కానీ నాకు ఇష్టంగా నేను వెళ్ళట్లేదు, అలా వెళ్ళారమ్మా, మీరు వెళ్ళలేదు కదా, అలా వెళ్ళలేదు. కొంతమంది దెయ్యం పట్టుకుని వచ్చారు, వెంటనే ప్రార్థన చేయించుకోవడం, మళ్ళీ అదే గొడవలు ఇంట్లో గొడవ పెట్టుకోవడం. ఆ నాన్న మా తాదే తాగుతాడు, ఆ తెచ్చి బిర్యానీ అవన్నీ తినడం, మళ్ళీ పోతే ఏదో సువార్త చేసేస్తున్నాం ఒక డ్యూటీ లాగా, ఏదో నా కోసం చేశారు, నేను చేస్తున్నాను, నా మీద నా ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేస్తా అవి చెప్పేవాడు. ఆడవాళ్ళు చేసి చెప్పాలి, మనుషుల పేరు చెప్పకూడదు, దేవుడి పేరే చెప్పాలి. దేవుడికి మహిమ రావాలి కానీ మనుషులకి మహిమ రాకూడదు. మనుషులకి మహిమ రాకూడదు. నా జీవితంలో దేవుడు చేశారమ్మా, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దేవుడు నన్ను ఇలా బ్రతికించడానికి చెప్తున్నారు. అది చాలా మంచిదండి. నీతియు అది యథార్థమైన భక్తి అంటే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని. నవీన స్వభావం అంటే ఈరోజు వేసుకున్న బట్టలు రేపు వేసుకోరు కదా, అందుకనే వేసేసేసిన బట్టలు రోజు అందుకే తీసుకుంటాం. నవీన స్వభావం అంటే ఏంటి అర్థమైంది చెప్పండి? కొత్త మనసు. ఈరోజు రోజు కూడా నేను కొన్ని మాటలు విన్నాను కదా నా దగ్గర నుంచి, కొన్ని మాటలు నేర్చుకున్నాను. అపోస్తలుల 10వ అధ్యాయం 23వ వచనంలో ఉన్న ఆ మాట, విశ్వాసం ద్వారా దేవుడు ఎవరి కార్యాలు చేస్తారు. విశ్వాసం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నేర్చుకున్నాను, రోజుకు ఒక మాట నేర్చుకున్నాను. దాని ద్వారా ఏం వస్తుంది? నవీన స్వభావం. నవీన స్వభావం అంటే ఏంటి చెప్పు? నవీన స్వభావం అంటే ఏంటి? మంచి మనసు. ఈరోజు ఉన్న మనసు ఈ రోజులాగే రేపు ఏం లాభం? దాన్ని మళ్ళీ దానికి కూడా కొత్తదనం రావాలి కదా. మనం ఎప్పుడు కొత్త బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతామా? ఊరు గుడ్డ వేసుకోవడానికి, మాస్టర్ బట్టలు ఇష్టపడతామా? కొత్త బట్టలు లేకపోతే మంచి శుభ్రమైనవి, చక్కగా పరిశుభ్రమైనవి రోజు వేసుకుంటాం కదా. అలాగా కాబట్టి మనసు కూడా నవీన స్వభావం, అది కూడా రోజు కూడా డ్రెస్ చేయాలి. అంటే నవీన స్వభావం ధరించుకోవాలంట.
ఇవి అర్హత దేవుని రాజ్యం వెళ్ళడానికి. లేకపోతే ఆ దీపము ఆరిపోతుంది. ఇప్పుడు దంచుతున్నాడు దేవుడు, పెంచుతాడు. ఒక్కొక్కసారి శ్రమలు వస్తాయి. ఆ దంచి తీసుకున్న ఒలివాయి వేస్తుంది కదా, ఈ దీపవృక్షం అనేది ప్రార్థన చేస్తుంది, సహవాసం చేస్తుంది, పిలుస్తుంది. మరి దేవుని పని చేయడానికి ఇష్టపడుతుందంటే ఈ దీపవృక్షము 15 ఎపిసోడ్లు అయ్యాక దానికి పవర్ వచ్చింది కదా. ఏ శ్రమ వచ్చినా సరే అది నేను ఎపిసోడ్లు దీపవృక్షం గురించి దేవుడు మాట్లాడాడు. నేను చెప్తా ఉన్నాను, ఒక మెసేజ్ చెప్తా ఉంటున్నాను, కానీ దేవుడు అలా నడిపించాడు. అటువంటి నవీన స్వభావంతో రోజుకు ఒక మెసేజ్ చేస్తున్నాను. దేవుని దగ్గర కూర్చుంటాను. నన్నంతా దేవుని దగ్గర కూర్చోవడం అయింది. 3-4 మెసేజ్ల ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ ఈరోజు మీకోసం ఈ మాటలు దేవుడు సర్వ్ చేసేది. నా పిల్లలకి ఏది కావాలి, ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది ఆలోచిస్తామా? మన పిల్లలకి కంటే చంటి పిల్లలైనా చక్కగా కనబడంలో మంచి క్లాత్ వేస్తాను. అలాగే దేవుడు మనసుకి అంత నవీన స్వభావం ధరించాలి నా బిడ్డలకి అని చెప్పి, ఇంకా నా బిడ్డలు బాగా బలంగా దేవుని పని చేయాలి. దేవుని అభిషేకంతో మంచి పేరు తెచ్చేటట్టు దేవుని సాక్షిగా ఎవరే సమయ దేశంలో అంతటా సాక్షిగా ఉండాలి అని చెప్పి ఈ నవీన స్వభావం అనేది అర్హత అని చెప్తున్నారు. అంటే విసుకుంటారు కదా, నాకు వచ్చి కదా చాలా అలాగే విసుకుంది కదా, అన్నీ వచ్చేసి అహంకారంగా చూపించారు. అహంకారం 3వ క్లాస్ పిల్లలకి చక్కగా మెసేజ్ చెప్పడం దేవుడికి తయారు చేసేవారు. 3వ క్లాస్ పిల్లలకి ఇస్తే ఎంత అహంకారం, ఎంత మూడు వచ్చేసే మడచాచి తిరుగుతుంది. ప్రతి పుట్టి పిల్ల ఎవరలేదు అలాంటి పిల్ల తిరిగి ఇప్పుడు మెడచాచి తిరుగుతుంది. మేక చెట్టు ఇలా కొమ్ము వచ్చేస్తే ఎలా ఉంటుంది? మేక మెడచాచి తిరుగుతుంది. కొద్ది పిల్ల ఒదిగి తిరుగుతుంది దుర్చిగా. అది ఓన్లీ గడ్డే తింటుంది. ఇదన్నీ ప్లాస్టిక్ అన్నీ కూడా తింటుంది. చాలా మంది మేక అలా తిరుగుతున్నారు. వాళ్ళిద్దరు నాకు చెల్లి అన్నీ వచ్చేసేయండి. నవీన స్వభావం ఉన్నప్పుడు దేవుడు నేర్చుకుంటాను, ఇల్లు నేర్చుకుంటాను. ఎంత నేర్చుకున్నా నాకు అలా ఉంటుంది. నా ఆశ ఇంకా దేవుడు మరవాలి, ఎన్నో నేర్చుకోవాలి, దేవుడి పిల్లలకి చెప్పాలి ఒక ఆశ. అది తప్ప ఇంకేడు తిందాము, ఏంటి అదేం ఉండదు. గొడవలు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇష్టం ఉందో అంత సర్వంత రాత్రి గొడవలు ఇలా తిరుగుతా ఉంటారు. ఇదే గోడ అసలు మనం చనిపోతే ఏమైనా వస్తాయా మనలోకి? ఆ బంగారు వీధిలో, ఆ బంగారు పట్టణంలో దేవుడితో యుగగాలు దేవుని సృష్టిస్తూ ఆరాధిస్తూ అక్కడ కూడా దేవుడు కొన్ని 1000 ఏళ్ల పరిపాలన ఆయనతో పాటు ఒక రాజులాగా రాణిలాగా ఆయనతో పాటు జీవ కిరీటం అనేకమైన కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు ఆ బహుమానాలు అందుకొని అక్కడ చేసి అతి వదిలేసి ఇక్కడ ఉన్న బ్రతిగా 70 సంవత్సరాలు బ్రతుకుతారు మనిషి. మరి వాటి కోసమే ఎదుగుతున్నారు. భూ సంబంధమైనవే, ఎవరు పడుచుకుంటున్నాడు, ఎవరు చచ్చిపోతున్నారు, ఎవరు వ్యభిచారం చేస్తున్నారు, ఎవరు ఏటైపోతున్నారు, ఎవరు ఏ కౌంటర్ ఇస్తున్నారు, ఇదే చూస్తున్నారు. అవన్నీ ఎలాగ జరుగుతాయి? నోవహు దినాల్లో ఇవన్నీ జరుగుతాయని వాటికి చెప్తుంది. నేను త్వరగా సిద్ధపడని సిద్ధపరచాలి. సాధారణ చాలా నేనే పని చేస్తాను, నేనే పని చేస్తున్నాను, నేను దేవుని పరిపూర్తిగా ఉన్నాను, ఒక ఘనమైన పాత్రగా చేతిలో బలమైన ఆయుధంగా నేను ఉన్నాను. నిలబడు అర్థమవుతుందా? మరి అది ఉండాలా లేదా? సాధారణ బేసిక్గా పనిచేస్తాడా లేదా? మరి మనం ఎంతగా పరిగెట్టాలి? ఆ బ్యాచ్లో కలిసిపోతాం కదా. అందుకనే నవీన స్వభావం అనేది ధరించుకోమంటున్నారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఏ పనిష్మెంట్ రాదు. దేవుడు నమ్ముకున్నవారనే కానీ వాళ్ళకి ఏ శిక్ష విధి ఇప్పుడు ఏముండదు. తర్వాత దేవుడు పని చేసావా లేదా, నా కోసం నువ్వు ఏం చేస్తావు అని లెక్క అడుగుతారు. ఇది రోమ 8 వచ్చాము 1:8 ఉంది. ఈ ఏ శిక్ష విధి లేదా అని అన్నారని దేవుడు పనిచేయడం మానేసి హాయిగా తిరిగి పడుకుంటున్నాను. 2 సార్లు ప్రార్థన చేసుకోవడమో, ఏ కుటుంబాలను చేసుకోవడమో, 2 మాటలు చదివేసుకోవడమో, బైబిల్ మోసేయడం. అంతేగాని దేవుడు ప్రణాళిక ఏంటి? ఆయన రాజ్యానికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు? మన
రక్షించబడ్డారు, రక్షించబడి ఉంటే కూడా దేవుడు పని చేయలేరు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. తండ్రి చిత్రాన్ని నెరవేర్చిన వాళ్ళే వెళ్తారు అని మొన్న 7:20 ఉంది. వాళ్ళ రాజ్యం కట్టుకుంటే ఏమి విధమా, ఏమి రాగమా, ఏమి విధమా చింత పెట్టుకుంటున్నారు అన్ని జనులాగా మొత్తం 6 రోజుల్లో. అటువంటి వారు వెళ్ళరు. అందుకనే కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినంత వారికి ఏ శిక్ష ఇది లేదు అన్నారు. ఇప్పుడు లేదు, కానీ తర్వాత ఉంది శిక్షలను. మనం దాని తర్వాత బుధవారం నేర్చుకున్నాం. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయడానికి మనం క్రీస్తు చేసినందు సృష్టించబడిన ఆయన చేసిన పని అయినామని చెప్తున్నాను. ఆయన ముందుగానే సృష్టించి ఆయన సత్క్రియలు చెయ్యాలి, మనం ఏ సత్క్రియలు చెయ్యాలి అని ఒక లిస్ట్ పెట్టుకొని ఉన్నాడు. ఇంకో ఇన్ని పనులు ఉన్నాయి, ఇన్ని పనులకి ఇంకో ఈ బిడ్డలు ఈ పనులు చేయాలి, ఈ పనులకి ఆడు చేయాలి అని అన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఒక్కొక్కరి కోసమే వాళ్ళ కోసం సిద్ధపరిచిన పని చేయకపోతే నేను పెంచి పెద్ద చేసేదా, నువ్వు నాకు ఏం చేసావురా అని తల్లిదండ్రులు ఎలాగైతే బాధపడతారో సృష్టికర్త అయిన దేవుడు కూడా నీకోసం నేను ప్రాణం పెట్టాను, నువ్వు నాకు అసలు ఏం చేసావని ఆ తీర్పులో అక్కడ లెక్క చెప్పాలి. ప్రతి దానికి లెక్క చెప్పాలని మనం వాక్యం చెప్పుకున్నాము. ఎందుకనగా మీరు ఇచ్చించుటను కార్యసిద్ధి కలుగు చేసి పొందటము తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీరు కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? పరిశుద్ధత ఉంటే చాలు, మనం పరిశుద్ధంగా ఉంటే చాలు. కార్యసిద్ధి చేసేవాడు దేవుడే. నువ్వు అంటే చాలు. అన్నీ నేను తీసుకొస్తాను, నువ్వు నీకోసం అన్ని తెచ్చిపెడతానంటాను. అలాగే దేవుడు కూడా నా పని చేస్తానికి ఇష్టపడవు. నేను అన్ని కూడా ఆ కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు నిశ్చయించటకును కార్యసిద్ధి కలుగజేయటకును తన దయా సంకల్పం నెరవేర్చడమే మీరు కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. మీకు అలాగా అభివృద్ధి పెట్టింది కూడా దేవుడేనంట. పరిశుద్ధంగా ఉంటే చాలు, తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని అంటే చాలు, ఆ కార్యసిద్ధి చేస్తాడట. ఫిలిప్పీయులు 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంది ఆ మాట. అలాగే బుద్ధి లేని అవివేక జన్మ ఇంట్లో యెహోవాకు ప్రతీకారం చేయదురా, ఆయన నేను సృష్టించిన తండ్రి కాడ, ఆయన నేను పుట్టించి స్థాపించిన కదా అని ఎవరైతే క్రీస్తు యేసునందు ఏ శిక్ష ఇది లేదు అని తిరిగి పడుకుంటూ ఉంటారు. దేవుడు నమ్ముకుంటే చాలే, ఇప్పుడు ఏ శిక్ష లేదు నమ్ము కదా అని ఉంటారు. బుద్ధి లేని వాడు అవివేక జనమా అని వాళ్ళు మాట్లాడతారు. ఇటు యెహోవాకు ప్రతీకారం చేయరా, అలాగే మీరు ప్రతీకారం చేస్తారు. ఎవరైనా 100 రూపాయలు నీకు పుట్టినరోజుగా దేనిగా వేస్తే దానికి ఒక 100గా తీసుకుంటాం. ప్రతీకారం బదులు చెత్త పనులు కదా, అన్యాచారం. కానీ దేవుడికి రక్తం ఇచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకు నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు, నీకు బాగా ఇచ్చాడు. ఏంటి ఊపిరి ఆడుతుంటే దేవుడే నీ ఊపిరి, ఆ ప్రాణం ఆడుతుంటే దేవుడే నీకు ఆ ప్రాణం ఇచ్చాడు, చనిపోయిన బ్రతికించాడు. అలాంటప్పుడు బుద్ధి లేని అవివేక జనమా ఇంటి ఏమో ఒక ప్రతీకారం చేయరా కృషిపదం ఇలా ప్రతీకారం చేసేది. ఇదే కొత్తకి తాత ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ తండ్రి పిల్లలు పని చేయాలి. ఆయన నిన్ను పుట్టించి స్థాపించాడు కదా, భూలోకంలో నిన్ను నిలబెట్టాడా, ఒక స్థితిలో నేను పెట్టాడా, మంచి ఉద్యోగం ఇచ్చి 1,00,000 రూపాయలు జీతం ఇచ్చి నువ్వు దేవుని డబ్బులు ఇవ్వవు, సంఘాల వైపు మొహం చూడవు, పేదలు నువ్వు ఎదురు చూడవు, ఏ సత్క్రియలు చేయవు. ఎలాగా బుద్ధి లేని అవివేక జనమా అంటున్నాడు. బాధగా లేదు, దేవుడు నాకు ఇష్టపడుతున్నాడా? 2 కొరింథీయులు 5:12 కాగా ఎవడేమో క్రీస్తు యందు ఉన్నాడా వాడు నూతన సృష్టి, పాతని గతించని ఇదిగో గొప్పగా దేవుని యందు ఉండడం అంటే ఏంటి? ఆయన పని చేస్తున్నావా లేదా, అన్న పని అయ్యున్నావా లేదా అది ఆలోచించాలి. వాళ్ళు నూతన సృష్టి అంటే పాతవి గతించుతాను, ఇదిగో గొప్పవాయను అంటున్నాడు ఆయన. ఎవడైనా క్రీస్తు యందు ఉన్నాయడరా, క్రీస్తు యందు ఉండడం అంటే ఏంటి? నమ్ముకోవడం కాదు. ఏది శారీరకంగా మాట్లాడే బాగలేదు, ఇల్లు కాలేదు, మంచి సంబంధం కోసం రాలేదు, ఇది కాదు క్రీస్తు యందు ఉండడం. ఆ ప్రార్థన చేయించుకొని
శరీర సంబంధమైన కోరికలు కాదు, భూ సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. పాతవి గతించి ఎందుకు కొత్తవాయనవి. ఎవడైనా నూతన సృష్టిగా ఉండాలి. నూతన సృష్టి రోజు మరి దేవుడు మరి నూతన సృష్టిగా నూతనమైన విషయాలు నేర్చుకొని, నూతన బలము పొందుకొని, నూతనమైన జీవితంతో నూతనమైన విషయాలు దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఒక సాక్ష్యంతో దేవుని సన్నిధిలో కృతజ్ఞత పూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. యెహోవా నా పక్షాన కార్యము సఫలము చేయము. యెహోవా నీ కృప నిరంతరముందును. నీ చేతి కార్యములు విడిచిపెట్టకము. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన చేతిలో మనం పని ఉన్నాం కాబట్టి ఆ పని మనకు ఆయన చేతి ద్వారానే జరుగుతుంది. ఆ చేతి పనిలో ఉన్నాం కాబట్టి, ఆ చేతి పని ఉన్నాం కాబట్టి ఆయన మనం సరిచేయాలి, మనం బాగు చేయాలి. మనకి ఏది కావాలో ఆయనే ఇవ్వాలి. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. సఫలం చేస్తాడు నా పట్ల. నేను ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవుని బిడ్డల విషయంలో నేను బాధపడ్డాను, అది సఫలం చేస్తాడు అని దేవా నా పక్షం ఉన్నావయ్యా, వందనాలయ్యా అని కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు తెలియచేసినప్పుడు నీకేది కావాలో పర్లోకం తెలుసు నీకు అని ఇస్తానంటున్నాడు ఆయన. కీర్తనలు 138 వచనంలో ఈ మాట. కాబట్టి దేవుడికి మనం పనిముట్టుగా ఉన్నామంటే దేవుడు సహాయం చేస్తాడని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే యెషయా గారు రాస్తున్నారు 19:25 వచనంలో, సైనికుల గర్భకి యెహోవా నా జన్మన ఐగుప్తీయులారా, నా చేతిలో పని అయిన అశ్వరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా మీరు ఆశీర్వదింపబడుతుందని చెప్పి వారిని ఆశీర్వదించాడట. మనం అలాగా ఆశీర్వదించాలి. ప్రతి వారిని కూడా దేవుని జన్మైన బిడ్డల్ని ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనం కూడా అలాగే దేవుని జనాన్ని ఆశీర్వదించాలి. దేవుడు పని చేస్తున్న బిడ్డల్ని. ఫిలిప్పీయులకు 2:11 కూడా, ఎందుకనగా మీరు చేయించుటకును కార్యశక్తి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీరు కార్యశక్తి కలిగించేవాడు దేవుడే. కాబట్టి దేవుని పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి చెయ్యాలి. ఒక నమ్మకం, దేవుని మీద నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ పెట్టుకొని చేసినప్పుడు సఫలం అవుతుంది అన్నమాట. మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుతాయి. ఎవరెవరు కలుగుతాట? వాళ్ళ కుమారులకు మేలు కలుగుతుంది. మనం చేసిన మన పిల్లలకు మేలు కలుగుతుంది. వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయము ఏక మార్గము దయచేయలేదు. నేను వారికి మేలు చేయడం మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయించున్నాను. నిత్యమైన నిబంధన వారికి చేస్తారట. వారు నన్ను విడవకుంటున్నట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించాలని మీ పిల్లలకి ఎలా చేస్తారట? ఆలోచించవా? వారి కుమారులకు మేలు కలుగుడికే వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయము ఏక మార్గము దయచేస్తాను అంటాను. చూసారా? నిత్య నిబంధన చేస్తున్నాడా? ఏంటి? వారు నన్ను విడవకుంటున్నట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించారు. ఎందుకు మరి దేవుడు బిడ్డలు భయం లేకుండా ఉన్నారు? చూసారా? ఎప్పుడు శరీరానుసారమైన కోరికలే అవే ప్రేరేపణ. ఎంత చెప్పినా వినలేని పరిస్థితులు. ఆ కోరికలకి దేవుడు ఇచ్చేసాడు కూడా. అవన్నీ వాడికి ఇచ్చాడు, అయినా ఇంకా దారిలో పడవలేదు. ఎంత దుఃఖపడతాడు. మనుషులుగా మనమే బాధపడుతుంటే దేవుడు ఎంత బాధపడతాడు. నీ పిల్లలు ఎందుకు అలా ఉన్నారంటే కారణం ఇది. దేవుడికే మేము హ్యాండ్ ఇచ్చేస్తున్నాము. ఆయన చేతులు పనే ఉన్నామని విషయం మర్చిపోతున్నాము. ఆయన ఎందుకు నేను భూలోకాన్ని పుట్టించాడు? నీ రాజ్యం కట్టుకోవడాలా? నువ్వు ఉద్యోగం చేసుకుని చక్కగా కాలు వదిలడాలా? చెప్పు, అర్థమవుతుందా? 32 నుంచి 40 వచనాలు ఆ మాటలు ఇప్పుడు చదివి ఉన్నాయా? 32:6 ఉన్నది ఆ మాట. కాగా ఎవరైనా క్రీస్తునందులా నూతన సృష్టి, దేవుని బిడ్డలుగా నూతన సృష్టిగా ఉన్నామా లేదా అనే చెక్ చేసుకుంటూ దేవుని బలవాదం అనేది తీసుకోవాలి. అలా తీసుకొని దేవుని బలం పొందుకొని చేయాలి. దేవుని పని అనేది చేయడానికి దేవుడు అంత అందుబాటులో మనకి ఉన్నాడు. అయ్యో నా ప్రజలు నా మాట విని ఇస్రాయేలు నా మార్గమును అనుసరించాడు. ఎంత మేలు! ఇస్రాయేలు
ప్రజలు కూడా మాట్లాడినట్లేదు. కొంతమంది విన్నారు. ఇస్రాయేల్ ప్రజలు వినట్లేదు అంటే నేను కూడా వినమని ఆదేశాలు వెళ్తే వాళ్ళని నమ్మకం వెళ్ళిపోతారు. చాలా చేతులు ఎక్కువైంది. కొంతమంది ఇప్పుడు అదే రహస్య రాగంలో వస్తారు. కొంతమంది ఇంకా రాదు. ప్రవచనాలు ప్రవక్తలు చెప్పిన మాటలు అవన్నీ మనం చెప్పుకున్నాం. కీర్తన 81:11 ఉంది. అయ్యో నా ప్రజలు నా మాట వినలేడరా, ఇశ్రాయేలు నా మార్గంలో నడిచిలేడరా. ఎంత మేలు కలగాలంటే దేవుని మార్గంలో నడాలి ఫస్ట్. అందుకే నీతి రాజ్యం జరగండి, మీ పదార్థం తెలుసు, మీకు ఏది కావాలో అని అందుకే చెప్తున్నారు. అది అర్థం చేసుకోవాలి. సైన్యములకు అధిపతి యెహోవా నా జనమైన ఐగుప్తులాగా అని చెప్పి ఆ విధంగా ఆశీర్వదించారు కదా. యెషయా ప్రవచిస్తాడు 19:25 అలాగా వెళ్తున్న బిడ్డని ఆశీర్వదించి వాళ్ళని దీవించి పంపించాలి. నేను అలాగే పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళ దేవుని వరాలతో నీగానే నేను పంపించేదంట. మేము కలిసి చేసేవాళ్ళం. అలా నేను లేనప్పుడు వాళ్ళు ఒంటరిగా ఇంట్లో చాలా చేశారు. ఎందుకనగా మీరు ఇచ్చాయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకుంటాను. తన దయా సంకల్పము నెరవేర్చుటనే మీలో కార్యసిద్ధి కలుగు చేసేవాడు దేవుడే. ఎప్పుడైతే మనం మాకు ఆశీర్వదించి మన సాక్ష్యాల ద్వారా దేవుని మహిమపరచుతామో మనం ఇంకొకరు కూడా అలాగే దీవించగలం. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి కోసం ప్రార్థన చేయగలరు. కాబట్టి ఇది కుడినే కానీ ఎడమనే కానీ తిరగక మీ దేవుడిని ఎక్కువ ఆజ్ఞాపించినట్టు చేయకు జాగ్రత్త పడవాలని మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులవునట్టు మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవాలను. దేవుడు ఏ మార్గాలు చెప్పారో, ఏ ఆజ్ఞలు చెప్పారో అన్నిటిలో కూడా మనం నడవాలి. ఇదే దేశం 5వ వచనంలో 33వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. అలా నడవడానికి దావీదు భక్తుడు పాపం చేసి కూడా దేవుని దగ్గర మనకు తీరిపోయేలాగా ఏడ్చాడు. ఏ తప్పు జరిగినా సరే కన్నీటితో దేవుని పాదాలు నడవాలి, సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ప్రకారం ఉన్నానా లేదా అనుక్షణం కూడా సరి చేసుకోవాలి. అలా తాను అలాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దావీదు భక్తుడు 51వ కీర్తన 10వ వచనంలో దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. స్థిరమైన మనసు అనేది ఈ రోజుల్లో మనసులో ఏ మళ్ళీ ఉండకుండా అయిపోయింది. చాలా మందిని మనం చూస్తాము, చాలా బాధపడ్డాము కదా. స్థిరమైన మైండ్ లేదు కదా ఎవరికి కూడా. చాలా కబుర్లు చెప్పారు, ఎన్నో కార్యాలు దేవుడు చేశారు. ఆ స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు నడగాలి. రోజులు నూతనంగా రోజు కూడా రావాలి దేవుని మీద. ఇంకా బలమైన మనసు, ఈ రోజుల్లో మనసు కన్నా ఇంకా గట్టిగా సిమెంట్ గట్టిగా ఉంటుంది కదా, అందులో ఇంకా స్ట్రాంగ్ సిమెంట్ కూడా వచ్చింది. అలాంటి సిమెంట్ లాంటి మనసు, అలాంటి స్ట్రాంగ్ సిమెంట్ మరి ఏ కంపెనీ ఉంది మనకు చర్చగా వేసేస్తారు. అలాగ స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టించు అని ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఇర్మియా గారు మాట్లాడుతున్నారు, మరియు వారికి వారి కుమారులను వేడుక పెడితే వారి నిత్యములను భయపడినట్టు. ఎప్పుడైతే ఇలా ఉంటామో మన పిల్లలు ఎప్పుడు కూడా దేవునికి భయపడతా ఉంటారు. వారికి మేలు చేస్తానంటారు. వాళ్ళ హృదయంలో నాకు భయము, నా భయం ఉండేలా చేస్తాను. భయం లేక పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు. అలాగా అటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు విడిపిస్తానని 32-39-40 వచనాల్లో మరి దేవుడు ఈ మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమున మీ తండ్రిని మహిమపరచునట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయాలి. అంటే మీరు ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు కార్యం చేయాలి, అలా ప్రకాశం చేయాలి. ఎందుకంటే రోజు నూతనమైన మనసు, నూతనమైన జీవితం,
నూతనమైన మనసు ధరించుకోమన్నారు. అలాంటివన్నీ చేస్తుంటే రోజు అప్పుడు దేవుడు మీ వెలుగును ప్రకాశింపచేయండి అని మత్తయి 5:16 ఈ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు. అది ఎవరు నిలబడ్డారు? వాళ్ళని వాళ్ళు మనం ప్రత్యేకించబడిన జనము అని ఎప్పుడు ఆలోచించారు. దేవుని ఏర్పాటు చేసిన జనము అని ఆలోచించుకుంటూ వాక్యానుసారంగా నడవాలి. అందుకే సతంలో ఒకటి కొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎందుకంటే దేవుని రాజ్యం చూడాలంటే ఇలా రోజు కూడా ఆ నూతనమైన మనసు, నూతనమైన జన్మ అనేది రోజు కూడా కొత్తదనం అనేది మనిషిలో రావాలి. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు, రెండవ వారు తల్లి గర్భంలో దూరి జన్మిస్తాడా అని 6 లక్షల జనాభా నిర్మిస్తున్న పాస్టర్కి పరిశుద్ధాత్మ దేవుని సంగతులు ఈ విషయాలు తెలియలేదు. అందుకనే జనాలు కావాలి, మనుషులు జనాలు ఉన్నదే బతికి అని అనుకుంటున్నారు. కారణం అది ఆలోచించాలి. ఆ విధంగా వారికి అటువంటి వారికి అటువంటి మాటలు చెప్పడానికి దేవుని దగ్గర అడగాలి. గుర్తు చేయండి ప్రభా ఈ మాటలు. దేవుడు ఆ టైంకి అవన్నీ కూడా ఎవరి దగ్గర ఎటువంటి మాటలు చెప్పాలో అవి గుర్తు చేస్తాడు దేవుడు. అది యోహాను సువార్త 3:3-6 ఉంది ఆ మాట. చదవండి అని చెప్పాలి. ఆ మాట గుర్తు చేయండి ప్రభా అని చెప్పాలి. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అన్న సంచకాలకు మనం అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు ఆ మాటలు గుర్తొస్తాయంటే దేవుని యొక్క ఆత్మ దేవుని సంగతులే చెప్తుందట. మొదటి 2వ వచనంలో ఉంటుంది కదా, మనుష్యాత్మ, లౌకికాత్మ, దేవుని ఆత్మ. మనుషుల సంగతులు మనుషులకు అర్థమవుతాయి. లోకానుసారంగా జీవిస్తున్న వారికి లోకానుసారంగా చక్కచక్క ఒక మాట చెప్పడంతో ఇంకా ఏం చెప్పేదో మొత్తం హిస్టరీ చెప్పేస్తారు. రాత్రి పగలు అదే దాహంతో ఉంటారు. అది లౌకికాత్మ. దేవుని ఆత్మ దేవునితో ఇలాగా చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారు అనుకో. వెంటనే దీని నిమిత్తం మనం సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ సంచికలను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యము అని ఉంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వల్లనే సమస్తం సాధ్యం. ఏ శక్తి ఉందా మీకు? డబ్బులు లేదు, శక్తి లేదు, ఒంట్లో శక్తి లేదు, కానీ దేవుడు ఆత్మ వల్ల సాధ్యం చేస్తాడు. దేవుని ఆత్మ కోసం తీసుకెళ్ళిపోతుంది దేవుని పని చేయడానికి. అది దేవుని ఆత్మ వలన అలాగా దేవుడు చేస్తున్నారు. సీయోనులో దుఃఖించి వారికి ఉల్లాసం ఇస్తాడట. సంతోషం ఉందండి. సీయోనులో దుఃఖిస్తున్నారు అంటే దేవుని సన్నిధిలో వారి కోసం ఆలోచిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. కాబట్టి ఉల్లాస వస్త్రములు అంటే సంతోషం ధరింపజేస్తాడట. బూడిదకు ప్రతిగా పూదండం ఇస్తాడట. దుఃఖములకు ప్రతిగా ఆనందం తగిలిస్తాడట. భారభద్రమైన ఆనందం ప్రతిగా శుద్ధి వస్త్రాలు ఇస్తాడట. వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి అన్నాడు. ఆయన యెహోవా తను మహిమగా చూడనట్లు నీకైన మస్తక వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టారు. ఎవరు నాటారు చెట్టుని? చెట్లు అంటే మనసులో సూచన. యెహోవా నాటిన చెట్లు మస్తకి వృక్షము. అలాగా దేవుని కోసం ప్రయాసపడతారు. యెహోవా నాటిన చెట్లు, మనుషులు నాటిన చెట్లు ఫలాలు ఇవ్వకపోతే అంత బాధపడతారు. అప్పుడు మస్తకి వృక్షంలాగా యెహోవా నాటిన చెట్లు ఏం చేస్తాయంటే సీయోనులో దుఃఖిస్తారు. అంటే దేవుని సన్నిధిలో దుఃఖముతో కన్నీటితో దేవుని బిడ్డల కోసం దుఃఖిస్తున్న వాళ్ళకి అది ఉల్లాస వస్త్రాలు ఇస్తారు. అంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం దేవుని విషయంలో. వాళ్ళకి ఏమి ఎలాగోనే అవసరం. నాకు దేవుడు నచ్చాలని ఒక ఆనందం. ఎందుకు వాళ్ళు బాగుపడితే ఒక ఆనందం. వాళ్ళు విడిపించబడితే ఆ బంధకాలు విడిపించబడి ఆ తరలించడంలో ఆయన నడిపించడంలో ఎంత ఆనందం. బాప్తిసం తీసుకొని వేసేసారు, గర్భం తీసేస్తే మీరు అలాగా చనిపోయి లేచారమ్మా మీరు అలాగే వాళ్ళు కూడా లేచుతారు కదా. అది ఉల్లాస వస్త్రం. అది యెషయా 61 వచ్చాయి. యెషయా 61 వచ్చాలో అన్నమాట. యెషయా 61:3 ఉంది అన్నమాట. ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. మేము దేవుని జతపని వారమే ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునే ఉన్నారు.
ఈ పని అంటే దేవుని చేతిలో పని ఉన్నాం అంటున్నాడు కదా ఆయన మనం క్రీస్తు చేసినందుకు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని ఉన్నాం అంటున్నారు కదా. వాళ్ళు ఎలా ఉంటారంట? దేవుని జతపని వారిగా ఉంటారట, దేవుని గృహముగా ఉంటారు. అంటే నీ శరీరం దేవుని దేహమే నీ దేవుని ఆలయంగా ఉంది కదా, అంటే చేయగలరు. అందరూ చేసేదాము, ఏదో పేపర్ నుంచి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. పర్సనల్గా వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళ బాధల్లో దేవుడు అలా చేశాడు తెలుసా. అది చదువులు చేయరు, అది నిలిపేసి పాటిస్తారు. దాన్ని మేము చదువులేని వాళ్ళు ఉంటారు, కూర్చోబెట్టి ఎలా ఉందామన్నా మంచి చెట్లన్నీ అడిగి చెప్పాలి. మేము దేవుని చెప్పడం వాళ్ళమే ఉన్నాం. మీరు దేవుని వ్యవసాయం, దేవుని గృహంలో ఉన్నారు, దేవుని పొలంలో పని చేస్తున్నారు. వారి క్రియలు చెప్పిన జీతం నేను సిద్ధపరచుంచాలని ప్రకటన 22 వచ్చిన ఆ జీతం ఆయన ఇస్తాడు. నీకు గమనిస్తారు, నువ్వు రూపాయి ఖర్చు పెట్టావు, అక్కడ 1000 రూపాయలు అయిపోతాడు. అక్కడ దేవుడు నేను స్థలం సిద్ధ వెళ్ళొచ్చున్నాను, నేను స్థలంలో మీరు ఉండేలాగా నీకు స్థలం సిద్ధపరచు వెళ్ళొచ్చున్నాను అన్నాడు. దేవుడు నా ప్లేస్లో ఉంటాం. మనం ఎవరైతే చేస్తారో అంత పర్సనల్. నేను చేసినా నాకు ఉంటుంది, మీరు చేసినా నీకు ఉంటుంది, క్లీనర్ ఏమి ఉండదు, గృహమేమి ఉండదు. అక్కడ దేవుడు రాజ్యం ఉండదు. వెంటనే కాదు, క్రియలు చేయాలి. క్రియలు చేస్తానయ్యా అని దేవుని అడగాలి. దేవుడే తోడే నడిపిస్తాడు. ఆ శక్తిని భావించిన ఆయనే. ఎందుకంటే అది దేవుడి ఇల్లు. నీ శరీరం ఏంటి? నీ శరీరం కాదు, అది దేవుడి ఇల్లు. ఆ ఇల్లుని ఎలా పరిశుద్ధంగా కాపాడుకోవాలి, ఎలా పవిత్రంగా ఉంచుకోవాలనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సక్రియలను పేరు పొందిన విధవరాలకు పిల్లలను పెంచి పరదేశంలో ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయి ఊరుకున్న ఎవరైతే అలా అనుకుంటారో ఆమెని విధవరాలు లేక చేయి చేర్చారు. తిమోతి పత్రిక 1 తిమోతి 5:10 అలాగా దేవుని సత్క్రియలు చేయాలి. వారు ఆయన మార్గంలో నడుచుకొని ఏ పాపంలో చేయరు. ఇలా చేసినప్పుడు వాళ్ళు దేవుని మార్గంలో ఉన్నారు కదా, వాళ్ళు ఏ పాపం చేయరు అన్నమాట. 119:3 ఉందన్నమాట. అలాగే యెషయా 29:23 అతని సంతానం వారు తమ మధ్య నేను చేయి కార్యములు చూసినప్పుడు నా నామము పరిశుద్ధపరచుదురు. సంతానం, మన సంతానం చూస్తారు. నువ్వు మనలో అలా పనులు చేస్తుంటే అది చూస్తారట. నా నామము పరిశుద్ధపరచుదురు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇశ్రాయేలు దేవునికి అది భయపడతారు. నువ్వు పనులు చేస్తుంటే ఇంట్లో భయపడుతుంటారు. నీలో ఉంది తెలిసిందా? నీలో ఉండి భయపడతారు. అది దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు. అతని సంతానం వారు తన మధ్యన ఆ విధంగా చేస్తానని 29:23 ఉంది. చూడండి, మనం చేసిన క్రియలు బట్టి మన కుటుంబాలు అలాగా రక్షించబడతాయి. ఏసీ కుటుంబం అలాగే రక్షించబడింది. ఇంట్లో వారు నన్ను వెళ్ళబడలేదు. చాలా మంది నా కుటుంబమే బాగలేదు, నేను ఎందుకు చేయాలి, నా సాక్ష్యమే బాగలేదు అని అంటారు. కానీ ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు యోసేపుని అలాగే ఎంచుకున్నాడు, ఏసైని కూడా అలాగే ఎంచుకున్నారు, నన్ను కూడా అలాగే ఎంచుకున్నారు. యాకోబు ఇశ్రాయేలు వీరిని జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నా సేవకులకు నేను నిన్ను నిర్మించుని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడు అన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవుడు ఇటువంటి వారిని మర్చిపోడనమాట. వాళ్ళకి ఏ పరిస్థితులు ఉన్నా సరే దేవుడి కోసం వాళ్ళు ఏ బాధపడుతున్నారు దాన్ని ప్రతిఫలిస్తాడు దేవుడు. అది 3-4 తరాలు 1000 తరాలు వచ్చేస్తుంది. తరాలు ఉంటుందని వాక్యం చెప్తుంది. దేవుడు నాటిన చెట్లు అని మనం ఇందాక చదువుకున్నాము. ఇక్కడ ఏంటంటే నీ జనులందరూ నీతిమంతులై ఎందుకు నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును స్వాస్థ్యంగా స్వతంత్రించుకుంటారంట. దేశమంతా స్వాస్థ్యంగా స్వతంత్రించుకుంటారంట. అలాగా దేవుని పని చేసిన వాళ్ళు, దేవుని పనిగా ఉన్న వాళ్ళని యెషయా 60:21 స్వాస్థ్యం ప్రధానం సంపాదించుకుంటారు, ఇల్లు సంపాదించుకుంటారు. కానీ అవి ఏమి మనలో రావు. కానీ దేవుని బిడ్డలకి ఆ స్వాస్థ్యం దేశం అంతా కూడా
ఒక స్వాచ్ఛంగా ఆయన ఇస్తాను అని చెప్తున్నారు. నేను దేవుని జతపరివారమై ఉన్నా, మీరు దేవుని వ్యవసాయం దేవుని గృహమై ఉన్నామని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవునికి ఇష్టమైన పనులు ఆ విధంగా చేయాలి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు రాజును యూదా వారితో చేయబో నిబంధన ఏది, వారి మనసులో నా ధర్మం మీద ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసదను. ఇంకా ఈ పనులు చేస్తుంటే రోజు పనిచేసేంత వాక్యం గుర్తుందా లేదా? ఇంకా ధర్మం మీద హృదయంలో రాసేస్తారట. ఇర్మియా గారు చెప్తున్నారు 31-33 నాకు వాక్యం గుర్తున్నట్టది అని అంటుంటారు. 119వ కీర్తనలో చెప్పడం వాళ్ళ పాపం చేయరు. ఇక్కడేమో వాళ్ళ హృదయంలో వాక్యం రాసేస్తారంట, ఆ ధర్మం మీద రాస్తారంట. ఇది ఏమో వాక్పడతారు, ఎంత బెనిఫిట్లు ఉన్నాయి. ఇంకా వాక్యం గుర్తుంటుంది అని ఎప్పుడు ఈ నడివాడిని ఎంత తెలియచేవాడంటే పౌరు గారు నాకు వాక్యం గుర్తుండట్లేదు. ఆయన దేవుడు చెప్పారు, దేవుని ఆజ్ఞ పాటించు, నీకు నేను ఎప్పుడు నీతో ఉంటాను, తండ్రి చిత్తాలను నెరవేరుస్తావు, అనేక మంది నీ ద్వారా రక్షించబడతానంటే గుర్తుండట్లేదు. ఎంత చెప్పినా వినిపడతా దేవుడు ఎందుకు చేసేదాన్ని కూడా మర్చిపోయి సాతాడు తన భార్యలో ఉండే చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాను, విడుదల వచ్చి చేస్తున్నాను. ఆమె మనం చేస్తుంటే దేవుడి పని చేస్తుంటే ఒక్కొక్కరికి విడుదల వస్తుంది. దైవభక్తి గలవాలని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలట. కవిత అనే స్త్రీ మరి బైబిల్లో అలా చేసింది. అన్ని కూడా పుట్టి దేవాలయం ఎవరికి ఏం లేవు అవన్నీ కూడా అటువంటి సత్క్రియలు కూడా చేయాలి. మరి డబ్బులు లేని వాళ్ళు ఇలా చేస్తే డబ్బులు ఉన్నారో ఎలా చేయాలో ఒకసారి ఆలోచించాలి. లేదా ధనవంతుడు దేవుని రాజ్యం కలరని ధనవంతుడు లాజరు విషయంలోని దేవుడు చక్కగా చెప్పారు. విషయాలు మనం శుక్రవారం మనం చెప్పుకున్నాము. ఆయన ఎందుకు నిలుచున్న వాడిని చెప్పుకున్న వాడు ఆయన ఎలా నడుచుకున్నా అలాగే తాను నడుచుకున్న భద్రుడై ఉన్నాడు. మనం ఆయన ఎంత ఉన్నామని దీనివల్ల తెలుసుకుంటున్నాము. ఆయన దేవుడు నాకు తెలుసు అంటారు కానీ ఆయనలో ఉన్నాడు. ఆయనలాగా నడవదు, ఆయన పోలికలలో ఆయన గుణాలలో ఈ ఏసే శరీరం అంతా తీసుకున్నప్పుడు యోహాను 4:53-55 వచనాల్లో ఆయన గుణాలు వస్తాయి అని చెప్పి ఇప్పుడు మొదటి యోహాను రాసిన పత్రిక 2:6 ఆయన నిలిచినవాడని చెప్పుకుంటున్నారు. ఎందుకు ఏసే శరీరంలో తీసుకోవట్లేదు, దిద్దుబాటు చేసుకోవట్లేదు. అందుకని ఆయన ఎలా నడుచుకున్నా అలాగే తను నడుచుకున్న భద్రుడే కాడని మనం ఆయన ఎంత ఉన్నామని దీనివల్ల మనం తెలుసుకుంటాం. దేవుని వల్ల ఆ స్వాత వలన ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలం అన్నమాట. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని కోరిక చెందిన నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్నారు. అందుకనే దేవుడు నడక కావాలి, దేవుడు గుణాలు కావాలని ఆశ అనేది దేవుడు మనకి ఇచ్చారు. అలా ఇచ్చారు అని చెప్పి ఉండడం కాదని ఇంకా అనేక మర్మాలు నేర్చుకుని దేవుని దగ్గర నడవాలి. దేవుని ఏంటన్నా క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవారు అన్ని విషయాల్లో ఎదగాలని అనేసి 4వ అధ్యాయంలో ఉన్నది. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు దూషిస్తున్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దిగువన దేవుని మహిమపరచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవాలి. ఎందువల్ల మిమ్మల్ని బతమాలు చూసాను అన్ని జనుల మధ్యన కొన్ని సత్క్రియలు అనేవి దేవుడు మనం పక్కన జరిగించాలి అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. ఆ సత్క్రియలు చేయాలి. ఎప్పుడైతే దేవుడు పోలుగులు కప్పేసి అలాగే చేశారు. మొదటి పేతురు 2:12 ఉన్నదన్నమాట. ఎవడైనా వీటిలో చాలా అద్భుతాలు పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకోవటకు అర్హమైన ప్రతి సత్కార్యములు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే దేవునికి ఘనత తెచ్చే పాత్రగా ఉండాలంట. 2వ తిమోతి 2:21. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు పని ఉన్నాము కాబట్టి ఈ ఎలా ఉండాలి, ఎలా ఉండకపోతే ఎలా ఉండాలి అనే
దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పరపక్షమందు వాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పలేక సిగ్గుపడినట్టు అన్ని నిన్ను నీవే కార్యముల విషయాన్ని మాదిరిగా కనపరుచుకోవాలి. ఒక మాదిరిగా మనం ఉండాలి అని మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళు సిగ్గుపడతారన్నమాట. అయ్యో చూడు నన్ను ఎలా ప్రేమిస్తుందో, నేను ద్వేషించినా నన్ను ఎలా ప్రేమిస్తున్నారో వీళ్ళు. అటువంటి సత్క్రియలు అనేవి దేవుడు చేస్తారంట మన ద్వారా. ఎవరైతే ఆయన ఇష్టపడతారో, ఎవరైతే వాక్యం వింటున్నారో, ఇష్టపడుతున్నారో, దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటున్నారో, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని అందు విశ్వాసం ఉంచి వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం మనసుంచున్నట్లు నవీన సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండు చూడవలెనని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. తీతికి రాసిన పత్రికలో ఉండే తీతికి 3 ఈ సత్క్రియల కోసం చెప్తున్నారు. ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఈ మాటలు చెప్పిస్తా వచ్చారు. మనవారుని నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరం బట్టి సంయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయటకు నేర్చుకోండి అంటున్నారు. ప్రతిరోజు ఇదే పనిలో ఉండాలి. తీతికి 3:14 ఆ మాట ఉన్నది. తీతికి 3:14 అది ఉంది. కాబట్టి కీర్తనలు 104లో 103 యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనం పుట్టించిన, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన నేను గొర్రెలము అనే దేశం కోసం చెప్తున్నారు. ఈ మాటలు దేశం కోసం చెప్తున్నారు. 2 Timothy 3:12 కూడా ఖండించుటను, తప్పుదిద్దుటను, నీతి శిక్ష చేయటను ప్రయోజనకరమైనది. ప్రతి పరిస్థితుల్లో కూడా మరి ఖండించాలి. దైవావేశం వల్ల ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, తప్పు దిద్దాలి అని పౌలు గారు చెప్తున్నారు ఈ మాటలు. వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు దేవుని పిల్లలకి పనివారుగా ఉన్నందుకు దేవుని పిల్లల విషయంలో అలాగా దేవుని మాటలు ఆ విధంగా అంగీకరించాలి. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవుని కృతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవుని కృతాస్తుతులు చెల్లిస్తాను. దేవుడికి ఏంటంటే సువార్తలు చేస్తారు కదా, దాన్ని బట్టి దేవుడికి ఎల్లప్పుడూ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు ఆ విధంగా చెల్లించాడు. దేవుడు తన దగ్గర నుండి ఎవరైతే నేర్చుకొని మాటలు విని అలాగా ఖండించాలి నెరవేర్చారో వాళ్ళ గురించి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 పౌలు గారు చెప్తున్నారు ఈ మాటలు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన వరకు అర్పించుకున్నాడనే విషయం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా ఆయన పిల్లలుగా మనం కూడా ఆ విధంగా ఖండించాలని నెరవేర్చాలని తీపికి రాసిన పత్రిక 2:14 దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు పనిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో ప్రతి ఒక్క విషయం కూడా దేవుడు మాట్లాడారు. కాబట్టి దేవుని వందనాలు చెల్లిస్తే మాటలు ముగించుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, శిక్షుడా, నీ కృపగల నామం, నీ మహిమగల నామం ప్రభు ఇంట్లో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఇంట్లో ప్రభావం వచ్చండి. అయా తండ్రి 100 ఫలింపు దయచేసి నీ సాక్షిగా నీ బిడ్డని నిలబెట్టుకుంటున్నందుకు ప్రభు మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ప్రతి ఒక్క బిడ్డల ద్వారా మీరు పొందుకుంటున్నందుకు మా ప్రాణాత్మ దేవాలను నీకే అంకితమిస్తుంది. సమస్తమైన బలమైన హస్తాల్లో పెడుతున్నాము. పరిశుద్ధ నామములో బ్రతికాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని యొక్క మాన్యతకు పరిశుద్ధాత్మ నిలిచే సహవాసం సకల పరిశుద్ధులకి అన్ని పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలం తోడే నడిపించిన కాదా. ఆమేన్. దేవుడి యొక్క దీవించిన దేవుడు